నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. హైరోడ్డు విస్తరణకు ముందడుగు చిత్తూరు నగరంలో కట్టమంచి నుంచి ఎంఎస్ఆర్ వరకు 36 కోట్ల 11 లక్షల రూపాయలతో చేపడుతున్న హైరోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షణలో ఈ పనులు సాగుతున్నాయి. చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు దగ్గుమల్ల ప్రసాదరావు, స్థానిక శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్ మార్గనిర్దేశంలో ఈ పనులు పారదర్శకంగా జరుగుతున్నాయి. బుధవారం కట్టమంచిలోని ఎల్జీబీ టవర్ ఎదురుగా ఉన్న భవన యజమానులను అధికారులు ఒప్పించారు. వారి అంగీకారంతో హైరోడ్డు విస్తరణకు అవసరమైన 80 అడుగుల స్థలాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు జేసీబీ సహాయంతో భవనంలోని కొంత భాగాన్ని తొలగించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి నరసింహప్రసాద్ స్వయంగా స్థలాన్ని సందర్శించి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగగా పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. బాల్య వివాహ నిరోధక చట్టం, పాక్సో చట్టం, హెల్ప్ లైన్ నంబర్ల వినియోగం, శక్తి యాప్ ప్రాముఖ్యత మరియు అత్యవసర నంబర్లపై చిత్తూరు జిల్లా శక్తి బృందం పోలీసులు అవగాహన కల్పించారు. మహిళలు మరియు బాలికలకు ఎంతో ఉపయోగపడే శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ శక్తి యాప్ను డౌన్లోడ్ చేయించారు. చిత్తూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ తుషార్ డూడీ గారి ఆదేశాల మేరకు శక్తి బృందాలు మరియు మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి కరీమునిస్సా గారు ఈరోజు చిత్తూరు పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ బాల్య వివాహం ఒక పెద్ద సమస్య అని పేర్కొన్నారు. బాలికలు 18 సంవత్సరాలు పూర్తి చేయకముందే వివాహం చేయటం చట్టవిరుద్ధమని తెలిపారు. చిన్న వయసులో వివాహం చేస్తే చదువు ఆగిపోవటం, ఆరోగ్య సమస్యలు తలెత్తడం, భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వివరించారు. అందుకే బాలికలు చదువులో ముందుకు సాగి జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. చిత్తూరులో మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది. చిత్తూరు పీసీఆర్ సర్కిల్ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట మామిడి రైతు సంఘం సభ్యులు ఈ నిరసన చేపట్టారు. మొదట గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించారు. ఈ సందర్భంగా మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సి మునీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి మామిడి రైతుల సమస్యలను తీసుకెళ్లినా ఆచరణలో మాత్రం రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. మామిడి రైతులను ఆదుకుంటామని చెబుతూ ఉత్తుత్తి ఉపన్యాసాలు ఇచ్చే రాజకీయ పార్టీలన్నీ మాటలకే పరిమితమయ్యాయని, రైతులను ఆదుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల పక్షాన అండగా మేమున్నామంటూ ముందుకొచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ కూడా మామిడి రైతు సంఘం ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా అనేది ఫోర్త్ ఎస్టేటు. మీరందరూ కూడా రైతుల సమస్యలు ప్రభుత్వానికి తీసుకెళ్లి రైతుల సమస్యలు తీర్చేదిగా మీరు ముందుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మామిడి రైతు సంఘం చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హలో మామిడి రైతన్న చలో చిత్తూరు ప్రోగ్రామ్కి పిలుపునిచ్చాం. ఈ పిలుపు ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా 2025 చీకటి సంవత్సరం అనుకున్నాం మామిడి రైతులకి. ఈ 2026 కూడా చీకటి సంవత్సరమే అయిపోయింది. ఎందుకనంటే ఈ సంవత్సరంలో గత సంవత్సరం కంటే పెట్టుబడి ఖర్చులు దారుణంగా పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, ట్రాన్స్పోర్టేషన్, కూలీ ఖర్చులు అన్నీ పెరిగాయి. అయితే ప్రభుత్వం రైతులతోనూ రైతు సంఘాలతోనూ చర్చించకుండా ఏకపక్షంగా 7.5 రూపాయలు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు మామిడి తోతాపురికి. అయ్యే కలెక్టర్ గారిని మేము కూడా ప్రశ్నించాం. ఏకపక్షంగా మీరు ప్రకటించారు. గుజ్జు ఫ్యాక్టరీలతో సిండికేట్ అయ్యి వాళ్ళు చెప్పినట్లే ప్రభుత్వం కూడా నడుచుకుంటుందని మేము ఆరోపించాం. గతంలోనే మేము ఇచ్చిన డిమాండ్లు ఏంటంటే కలెక్టర్ గారికి చాలా డిమాండ్లు ఇచ్చాం. ఆ డిమాండ్ల పైన ఇంతవరకు చర్య తీసుకోలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా తోతాపురి మామిడికి కిలోకి 17 రూపాయల 47 పైసలు మద్దతు ధర ప్రకటించింది. మామిడి రైతు సంఘం తరఫున మేము డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి డబ్బు కూడా ఎలాగైతే రైతు భరోసా డబ్బులు కానీ ఇంకొక డబ్బులు రైతు అకౌంట్లో డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తూ ఉందో అదే మాదిరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు రైతు అకౌంట్లో డైరెక్ట్గా జమ చేయాలని మా ప్రధాన డిమాండు. జనప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా
బుధవారం చిత్తూరులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ బ్యాంక్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రదేశాల్లో కూడా వైఎస్ఆర్ జయంతిని ఒక పండుగ వాతావరణంతో చేసుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మరణించినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి దైవ సమానులైన కారణం ఏమంటే ఆయన నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక విధాలుగా వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అనే ఒక బృహత్తర నిర్ణయంతో ఆనాడు దేశంలో ఎక్కడ చేయని విధంగా ఉచిత కరెంటు అనేది రైతుల కోసం పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రైతులు సొసైటీల్లో లోన్లు తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు, రైతులు ఉరివేసుకుంటున్నారు. వాళ్ళు రైతులు ఉంటేనే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాని తరువాత పేద ప్రజలు చదువుదే ఉంటేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టి ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టి ఉన్నత చదువులు చదవడానికి అన్ని రకాల వసతులు కల్పించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో కొన్ని వేల లక్షల మంది ఈరోజు విదేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఆయన్ని స్మరించుకుంటున్నారంటే దేశవ్యాప్తంగా కూడా ఈ పథకం కొన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అయిందంటే ప్రధాన కారకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనేది దానికి ముందు దేశంలో ఎక్కడా కూడా లేదు. పేదలకు కోటలో బ్రహ్మకుమారి సంస్థ ముసుగులో మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరపాలని హైదరాబాద్కు చెందిన నిరాకార్ శివపరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ మంజుల డిమాండ్ చేశారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కోట మండలం ముదురందొడ్డిలో ఉన్న బ్రహ్మకుమారీస్ కేంద్రంలో జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. తనను ప్రశ్నించిన బ్రహ్మకుమారి శివజ్యోతిని జనార్దన్ రెడ్డి బెదిరిస్తున్నాడని, తన అరాచకాలు బయటికి పొక్కకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని ఆమె వివరించారు. ఈ విషయమై శివజ్యోతి కోట పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కనీసం విచారణ కూడా చేపట్టలేదని మంజుల తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ జరిపించాలని, బ్రహ్మకుమారి సంస్థలో జరుగుతున్న అరాచకాలను వెలుగులోకి తీసుకురావాలని ఆమె విన్నవించారు. ఈ విలేకరుల సమావేశంలో సదరు సంస్థ ప్రతినిధులు సువర్ణ, పద్మశ్రీ, నాగలక్ష్మి, రాజేశ్వరి, లీలావతి, సావిత్రి, సోమశేఖర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. సో ఆ తర్వాత వీళ్ళు ఎలా మోసాలు చేస్తున్నారా అని చెప్పేసి వీళ్ళ పుస్తకాలు చదవడము, చేయడం ఇవన్నీ చేస్తూ పోతుంటే ఈరోజు చిత్తూరు జిల్లా కోటకు వచ్చాం. ఎందుకంటే మాకు జనార్దన్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి ఈ రకంగా అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తున్నారు సెంటర్లో అని చెప్తే మొత్తం ఎంక్వైరీ చేశాం. చేసేటప్పుడు అక్కయ్య గారు కూడా పరిచయం అయ్యారు. కోటలో సెంటర్ నడిపిస్తారు. సో అలా ఎంక్వైరీలు చేసేటప్పుడు అవును ఇక్కడ జరుగుతుంది, నా గురించి కూడా దుర్భాషలు ఆడుతున్నారు, ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి తను వివరంగా చెప్పారు. సో ఇప్పుడు శివజ్యోతి అక్కయ్య మాట్లాడతారు. ఓకేనా? శాంతి. మేము 25 సంవత్సరాలుగా ఈ ట్రస్ట్లో సేవలను అందిస్తూ ఉన్నాము. శివుడి యొక్క సేవలో, శివుడి యొక్క జ్ఞానము మాకు చాలా బాగా నచ్చింది. అనేక మందికి కూడా తెలియజేయాలని ఈ ట్రస్ట్లో మేము సమర్పితమై 25 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నాను. అయితే ఈ జనార్దన్ అన్నయ్య అనే అతను వెంకటగిరి కోటలోను మాకు సేవ చేసేవాళ్ళు ఎవరూ లేరమ్మా, మీరు కూడా సేవ చేద్దరు కానీ రండి అంటే మేము నమ్మి వచ్చాము. శివుడి సేవ అంటే వచ్చిన తర్వాత కొన్నాళ్ళు కలిసి సేవ చేశాము. సేవ చేసిన తర్వాత బాగానే ఉన్నాము. తర్వాత ఒక చిన్నపిల్లని తీసుకొచ్చాడు మా దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత
వాళ్ళని నా దగ్గర పెట్టుకోమంటాడు. పెట్టుకున్న తర్వాత అతను ఏం చేస్తాడంటే నా దగ్గర ఉంచాడు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు, అతనికి ఇష్టమైన కాడికి కట్ట తీసుకువెళ్తాడు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే ఆ పాప వయసు ఒక 8 సంవత్సరాలు అనమాట. ఆ పాపని అతను అత్యాచారం చేయబోయాడు. అది నేను రియల్గా చూసి ఖండించి అతన్ని చాలా తిట్టి బయటికి గెంటేస్తాను. బయటికి గెంటేసిన తర్వాత ఏం చేశాడంటే నేను ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి ఆ పాపకు మందు ఇచ్చేసాడనమాట. మళ్ళీ తర్వాత అమ్మాయి మేలుకున్న తర్వాత అమ్మ నీ పైన ఇలా చేయబోయాడమ్మా, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళని నమ్మి నువ్వు రావద్దు అని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పి వాళ్ళ బంధువులందరికీ కూడా చెప్పాను. ఒక ఆడపిల్ల కదా జీవితం మీద చిన్న పిల్ల మీద అత్యాచారం చేయబోయాడమ్మ, ఇలా కాబంధుడు, మీరు జాగ్రత్తగా మీ పాపను చూసుకోండి అని నేను చెప్పి అందరికీ చెప్పాను అనమాట. ఎందుకంటే ఈ విషయం తెలియకపోతే మళ్ళీ వేరే ఆడపిల్లని చేస్తాడేమో. అప్పటి నుంచి అతనికి బయటికి గెంటేసిన తర్వాత అతను ఏం చేశాడు, అప్పటి నుంచి కక్ష కట్టి ఈ వీకోట వదిలిపెట్టి వెళ్ళిపో, నువ్వు వెళ్ళకపోతే కుదరదని నా పైన దౌర్జన్యం చేశాడు. తర్వాత హెరాస్మెంట్ చేశాడనమాట. నువ్వు వెళ్ళకపోతే నేను వ్యాన్ పెట్టి గుద్ది మాట్లాడితే నువ్వే వ్యభిచారం చేస్తున్నావని ప్రతి ఊరికి వెళ్ళి అందరికీ ప్రచారం చేసి చెప్తున్నాడు. నేను ఎక్కడికైనా వెళ్ళి జ్ఞానం చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను కొత్తగా ఆశ్రమం ఒకటి కడుతున్నాము భగవంతుడి సేవకు వచ్చి, ఆ ఆశ్రమం కడుతుంటే ఎక్కడి నుంచి మేస్త్రీలు వచ్చి వర్క్ చేస్తున్నారు. ఆ మేస్త్రీలతోటి కార్పెంటర్లతోటి కరెంటు వాళ్ళతో వ్యభిచారం చేస్తుందని ప్రచారం చేస్తున్నాడు. ఈ ప్రచారం నేను తట్టుకోలేక ఊరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగలేదు. అతను డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కొనేస్తున్నాడు. అతను డబ్బు లీలాబేంజీ వాళ్ళకి చెప్పాను, చెబితే అవన్నీ పట్టించుకోకూడదమ్మా, నువ్వు ముందుకెళ్ళిపోవాలని అతనికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ చూసి ఇంకా ఎక్కువైపోతుంది రోజు రోజుకి. నువ్వు వెళ్ళలేదంటే నేను చంపేస్తానని ప్రతిరోజు నాకు హెరాస్మెంట్. ఎలాంటి హెరాస్మెంట్, రోజుకొక కొత్త టాపిక్ తయారు చేసి జనాల్లోకి వెళ్ళి నా గురించి చెప్తున్నాడు. నేను ఒక ఆడపిల్ల, నేను ఎలా బతుకుతాను సమాజంలో? వ్యభిచారం చేసి ఏ ఆడపిల్ల తట్టుకుంటుందో చెప్పండి. పోనీ మేము వచ్చింది పవిత్ర జీవితాన్ని గడపడానికి, నన్ను పవిత్ర జీవితం గడపనివ్వట్లేదు, నన్ను సేవ చేయనివ్వట్లేదు. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎవరు నాకు సపోర్ట్ రావట్లేదు. ఏమంటే అతను డబ్బులు ఇస్తాడు. మళ్ళీ వాళ్ళ అక్క మైదుకూరులో ఉంది పద్మక్క అని, ఆమె కూడా బ్రహ్మకుమారియే. ఆమె అయితే నేను వచ్చినట్టు 2 నిమిషాల్లో ఖాళీ చేయించి తరిమేస్తాను అని అతనికి సపోర్ట్ చేస్తుంది. కాదమ్మ ఇలా చేస్తున్నాడు కాదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే బెంగళూరులో కూడా పంచాయతీ అయింది, ఒక అమ్మాయిని గర్భవతిని చేశాడు. అక్కడ వాళ్ళు కూడా జోన్లో కూడా పంచాయతీ పెట్టారు. అన్నీ జరిగినాయి, అన్నీ కూడా పెద్దవాళ్ళకు కూడా తెలిసి అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ సమయంలో మళ్ళీ అతనే ఈ హైదరాబాదు మంజులక్క వాళ్ళకి నా గురించి కంప్లైంట్ చేస్తే వాళ్ళు విచారిస్తే మొత్తం విచారణలో మొత్తం అంతా కూడా బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయం, ఎందుకంటే రేపు పొద్దున్న నేను జీవించాలంటే సమాజంలో పరువు ప్రతిష్టలతో బతకాలి. ఎందుకంటే నేను కుమారిగా వచ్చాను, నన్ను వ్యభిచారం చేస్తే నేను ఎట్లా బతుకుతాను? వేరే వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడించి రికమెండేషన్ చేసి వాళ్ళ ఊర్లో కూడా పంచాయతీ పెట్టి ఈ విషయం అడిగితే మా రెడ్డి సమాజంలో వాళ్ళందరూ వచ్చి ఆ ఊరిలో మమ్మల్ని సమస్య చెప్పుకోని కూడా పంచాయతీలో మాకు న్యాయం జరగకపోయి మమ్మల్ని డైవర్ట్ చేసి తరిమేశారు అందరూ కూడాను. కుట్టి సర్కిల్లో ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు. కుట్టి స్టడీ సర్కిల్ వెబ్సైట్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్ చిత్తూరు జూలై 8. కుట్టి స్టడీ సర్కిల్ వెబ్సైట్ను పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ ప్రారంభించారు. బుధవారం స్థానిక మిట్టూరులోని కుట్టి స్టడీ సర్కిల్ సెంటర్లో నిర్వాహకులు రామకృష్ణ, పవనకుమారి ఎమ్మెల్యే డాక్టర్ కలిగిరి మురళీమోహన్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేటి సమాజంలో ఉద్యోగం పొందడం చాలా కష్టతరమైన పని అని, అలాంటి వారికి కుట్టి స్టడీ సర్కిల్ అవసరమైన నైపుణ్యాలు కల్పించి ఉద్యోగాలలో స్థిరపడేలా చేయటం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా గత డిఎస్సిలో కుట్టి స్టడీ సర్కిల్ నుండి 30% మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందడం గర్వకారణమని తెలిపారు. దీంతో పాటు టెట్, గ్రూప్ 2, సైనిక్, ఆర్ఎంఎస్, ఆర్ఆర్బి, కానిస్టేబుల్ వంటి పరీక్షలకు విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న కుట్టి స్టడీ సర్కిల్ చిత్తూరులో ఉండడం నగర ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని ఆయన అన్నారు. శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. మనం ఆన్లైన్ కోచింగ్లు కూడా ఎక్కువైపోయినాయి. ఇంట్లో మనం ఆన్లైన్ ఉద్యోగాలు కూడా చేస్తున్నాం. చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఫెసిలిటీ. సో మనం అనేక రకాలైనటువంటి పనులు చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం 2 గంటలు 3 గంటలు చదువుకున్న తర్వాత మరి ఇంటికి వెళ్ళిన తర్వాత డౌట్ వస్తే మన టీచర్ పక్కన ఉన్నాడు. అలాంటప్పుడు ఆన్లైన్లో మనం చూసుకునే అవకాశం ఉంటుంది, వెరిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా ఒక టెస్టిమోనియల్ చూసుకోవాలంటే అవకాశం ఉంటుంది.
మనం వంట పని చేసుకుంటూ ఉంటాం, ఆడపిల్లలు ఉన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత వంట పని చేసుకుంటూ ఉంటారు, ఒక డౌట్ వచ్చింది, సెల్ ఫోన్ పక్కన పెట్టుకుని ఈ డౌట్ ఏందని మనం గూగుల్లోనో ఏమో లేదంటే మన వీళ్ళు వెబ్సైట్ క్రియేట్ చేసిన వెబ్సైట్లో జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి కుట్టి చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నా కోరిక, ఈ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగ పత్రాలు ఇచ్చేదానికి నన్ను పిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ విధంగా మీరు తర్ఫీదు ఇవ్వాలి, మీరు ఆ విధంగా తర్ఫీదు ఇవ్వాలి. మీరు కూడా అమ్మా, ఇది ఒక ప్రయోగశాల, మీరు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక ఇన్స్ట్రుమెంట్. ఇది సక్సెస్ అయినా మీరు సక్సెస్ వల్లనే అవుతుంది, మీరు సక్సెస్ అయినా దీనివల్లే సక్సెస్ అవుతుంది. ఇన్స్ట్రుమెంట్కి రిజల్ట్కి వీళ్ళొక వేదిక, ఇదొక వేదిక.